నాన్నోయ్ నువ్వు కంత్రి అని తెలుసు గాని మరీ ఇంత దినకంత్రి లెవెల్లో ఇటు ఆంటీని అటు వర్కర్స్ ని బుట్టలో పడేస్తామని నేను కల్లో కూడా అనుకోలేదు. ఇప్పుడే ఏమైందిరా, నీకు రాణికి పెళ్లి జరిపించి ఆస్తి మొత్తం మన చేతిలోకి వచ్చేట్టు ఎలా మేనేజ్ చేస్తానో చూస్తావుగా. సారీ ఫాదర్, అది మాత్రం జరగదు. అదేంటి, ఇది కూడా జరగదు? నువ్వు ఎంటర్ అయ్యావు కదా. ఏంటి అలా పెట్టా ఫేసు? ఈ ఫేసు మా ఇద్దరికి 50-50 పంచితేనే ఏ ఆడిది మా మొహాలు చూడటం లేదు. నిన్ను కట్టుకున్న మా అమ్మది ఎంత విశాలమైన హృదయం ఒక్కసారి ఆలోచించి ఫాదరే. రే పెద్దోడా, ఆ, నాటు బాంబి. ఎందుకు నీ మొహం మీద నీకు అసహ్యం పుట్టిందా? పెళ్లి చేసుకుంటావా? వద్దు ఫాదరే, మమ్మల్ని అన్నం చెక్కు, మా అమ్మని అన్నం చెక్కు. అన్నే తొందర ఏంట్రా సీసా పెట్టి కూర్చున్నారేంటి? ఏమైనా హ్యాపీ న్యూసా? ఉండండి, నేను కూడా ఒక గ్లాస్ తెచ్చుకుంటాను. గ్లాస్ తెచ్చుకుంటావా? దేనికే? దేనికంటే మీ భార్యని కదా, కష్టమైన సుఖమైన పాలు పంచుకోవాలిగా. అవ్వ అవ్వ, పాలైతే పంచుకోవచ్చే, కానీ ఇవి నీళ్లు పంచుకోకూడదు. అవన్నీ నాకు తెలవండి. నన్ను ధర్మపత్ని లాగా పతివ్రత రూల్స్ పాటించమని మా అమ్మమ్మ చెప్పింది, అందుకే గ్లాస్ తెచ్చుకుంటాను. అమ్మే బాబు, నువ్వు మామూలు అమ్మవే కాదు, మాతృదేవతవి, మదర్ ఇండియావి, మాతృదేవ భౌవి. నీ సేవలో ధరించిపోతాను. నీ కోసం గ్లాస్ నేను తీసుకొస్తానమ్మా. అయ్యో ఏంటి ఇప్పుడు ఫాదరే? నీ చెంప పగిలిన సందర్భంగా మా హ్యాపీ అంతా విషాదమైపోయింది. ఇవాళ మందు ప్రోగ్రాం క్యాన్సిల్. నోరు మూసుకుని కొంపల పడుండు. మందు ప్రోగ్రాం క్యాన్సిల్ అంట. నువ్వు గ్లాసులు పట్టుకో, లోపలికి వెళ్ళిపోదాం. ప్రెసిడెంట్ నేనే కోడుకోతలు వచ్చాను అనకాని అతలు మీరు ఇప్పుడే రావడం. ముందొచ్చి మీరు ఏం సాగదీశారని నరసారావు పేట నుంచి అట్టుకొచ్చాను. నెంబర్ 1 భాగవతంగా. వీళ్ళు పగటేషగోళ్ళ సినిమా వాళ్ళు అడిగితే ఖాళీ లేదు పొమ్మని వచ్చారు నా కోసం. బిజీ పర్సన్. బిజీ పర్సన్